వన్ స్టాప్ డ్రైవ్-ఇన్ మరియు ఎస్వీఎస్ ఏసీ కన్వెన్షన్ హాల్, వెల్మలపల్లి గేట్, శ్రీశైలం హైవే, వంగూర్ మండల్. నమస్తే, నేను మీ ప్రసాద్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ప్రస్తుతం కలకుర్తి పట్టణంలో కేసీఆర్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్నటువంటి శ్రీ మహాలక్ష్మి యాగంలో ఉన్నాము. ఇక్కడ 54 హోమగుండాలతో 164 కుటుంబ సభ్యులతోనే ఈ యాగం ప్రారంభమైంది. ఇది చాలా ఒక 2 రోజుల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందండి. ఈ రోజు వచ్చేసి మనకు యాగంలో బాగా ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ యాగ కార్యక్రమంలోని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళు యాగంలో ఉండి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు. లోకం బాగుండాలి, ఈ ప్రకృతి బాగుండాలి, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి అనే సిద్ధాంతంతో ఈరోజు ఈ యాగం జరగబోతుందని ఎంతో విశేషంగా ఎంతో నియమాలతో జరుగుతున్న ఈ యోగానికి దాదాపుగా చాలా మంది భక్తులు చాలా అశేషంగా హాజరయ్యారు. ఈ యాగం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఈ యాగం చేయడం వల్ల మనం బాగుంటది, అందరం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సమాజం బాగుండాలి, దేశం బాగుండాలి, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, లోకమంతా బాగుండాలి, ప్రకృతిని కాపాడుకోవాలి అనే ఒక ఆలోచనతోనే ఈ యాగం జరిపిస్తున్నారు. వచ్చే సంవత్సరం కూడా దాదాపు 365 యాగగుండాలతో దాదాపు అనేక మంది భక్తులతో యాగం జరిపించాలనే వాళ్ళ సంకల్పాన్ని మనం ఈరోజు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం కూడా. సో వాళ్ళు ఈ రోజు దీనికి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చాలా మంది భక్తులు విశేషంగా అంటే చాలా మంది భక్తులు హాజరై తమ ఈ రోజు ఉపవాసంతోనే ఈ యాగంలో పాల్గొని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఎంతో నియమాలతోనే జరుపుతున్నారు. ఈ రోజు మనం కరెక్ట్గా ఈ కేసీఆర్ ఫంక్షన్ హాల్లో ఉన్నామంటే ఇక్కడ చాలా ఘనంగా జరుగుతున్నాం. ఈ కార్యక్రమం చాలా విశేషంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం అందరం సమానత్వాన్ని కోల్పోకుండా మానవత్వాన్ని కాపాడుకుంటూ ధర్మాన్ని రక్షించాలంటూ ప్రతి ఒక్కరు ఈ ఆలోచనతో ముందుకు వెళ్ళాలని, ఈ మానవీయత కోణంతోనే మనం హిందూ ధర్మంలో అడుగు పెట్టాలని, హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ కరెక్ట్గా ఈ రోజు ఇది దాదాపు ఆదివారం చివరి రోజు కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చాలా మంది కల్వకుర్తి పట్టణ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ హాజరై ఎంతో భక్తితో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో ఆ కార్యక్రమం ఏంటో చూద్దాం రండి. ముందుగా మీ టీవీ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. అమ్మవారి యాగం జరుగుతుంది. మహాలక్ష్మి యాగం 8వ తారీఖు ప్రారంభమైంది. 9వ తారీఖు 10వ తారీఖు ఈరోజు ఆదివారం అమావాస్య అమ్మవారి జయంతి. మరియు కల్వకుర్తి గ్రామంలో కేసీఆర్ కన్వెన్షన్ హాల్లో కల్వకుర్తి గ్రామస్తులందరి యొక్క సహకారంతో ఇక్కడ మాకున్నటువంటి పూర్వ అనుభవంతో మహాలక్ష్మి యాగాన్ని చేయాలని వీళ్ళకి చెప్పిన వెంటనే వీళ్ళు స్పందించి చాలా అమేయమైనటువంటి అఖండ సహకారాన్ని మాకు అందించి 54 హోమకుండాలతో 162 కుటుంబాలు యజమానులుగా కూర్చొని 54 మంది ఋత్వికులు 10 మంది బ్రహ్మ స్థానంలో ఉండి ఈ యాగాన్ని నడిపిస్తున్నారు. ఈ యాగమంతా కూడా మమ్మల్ని మా పుర ప్రముఖులందరూ కలిసి అడిగారు. వాళ్ళు అడిగినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. గతంలో నేను 18 హోమకుండాలతో 36 హోమకుండాలతో చేశాను. ఇది 54 హోమకుండాలతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇప్పుడు. అదేవిధంగా ముందుగా 365 హోమకుండాలతో, అంటే ఒక సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయో అన్ని హోమకుండాలతో మంచి విశ్వశాంతికి, లోక కళ్యాణానికి అవసరమైనటువంటి యాగాలు చెయ్యాలి. ఎందుకంటే మనము ప్రకృతికి ఏమి ఇవ్వలేము. ప్రకృతి మీద మనం ఆధారపడ్డాం కానీ మన మీద ఎప్పుడు ప్రకృతి ఆధారపడలేదు. ప్రకృతికి మనం ఏమైనా ఇవ్వగలము అని అంటే అది కేవలము హోమాల ద్వారా, యాగాల ద్వారానే మనం ఇవ్వగలం. భగవంతుడికి నేరుగా ఏదైనా సమర్పించుకోగలుగుతామంటే ఈ భక్తి మార్గం ద్వారానే, ఈ హోమాల ద్వారా, యాగాల ద్వారానే సమర్పించుకోగలం. కాబట్టి అమ్మవారి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఆస్తివంతులై ఆరోగ్యపరంగా కానివ్వండి, ఆయుష్యపరంగా కానివ్వండి, గ్రహబాధలు కానివ్వండి, ఏవైనా దోషాలు కానివ్వండి, తర్వాత అప్పుల బాధలు కానివ్వండి, అష్ట ఐశ్వర్యాలు కావాలని చాలా మంది విద్య, ఉద్యోగం, విదేశీయానం కోసము చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఇటువంటి యాగంలో పాల్గొంటే అవన్నీ సిద్ధిస్తాయని మనస్సులో గట్టిగా సంకల్పించుకొని అమ్మవారి అనుగ్రహం కోసం చేస్తున్నటువంటి ఈ యాగాన్ని మీ అందరూ వీక్షిస్తున్నందుకు గాను మీ టీవీ ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. ఓం నమో లక్ష్మీ మాత్రే నమః. ఓం నమో లక్ష్మీ నారసింహాయ నమః. జై భారత్ మాతాకి. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. ఎస్బిఎం వారి
క్యాపిటల్ స్మార్ట్ సిటీ SBM ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ కొట్ర అన్ని రకాల సమస్యల్ని మొత్తం అందరికీ తెలియజేస్తూ ప్రజల్లో రకమైన అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలని ఐ విష్ యు ఆల్ ద బెస్ట్.